హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు గనుక కొత్తగా చూస్తున్నారా అయితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా మంచి వీడియోలు వస్తాయి. కృష్ణ ముకుంద మురారి ఏప్రిల్ 1, 5, 2024 ఎపిసోడ్ 445. కృష్ణకు సొంతమైన మురారి కోపంతో ముకుంద ఏం చేయనుంది? శ్రీనివాస్ తప్పిదం. కృష్ణ ముకుంద మురారి ఏప్రిల్ 1, 5, 2024 ఎపిసోడ్ 445. భవానీ దేవి చెప్పినట్లుగా కృష్ణ మురారి ఒక్కటవ్వాలి అని అనుకుంటారు. కృష్ణ రెడీ అయ్యి మురారి గదిలోకి వెళ్తుంది. అది చూసిన ముకుంద కోపంతో రగిలిపోతే ఎలాగైనా సరే రజనీతో కలిసి కృష్ణ మురారిలు ఒకటవ్వకుండా చేయాలి అని అనుకుంటుంది. రజనీకి ముకుంద చెప్పిన ప్లాన్ బాగా నచ్చుతుంది. దాంతో రజనీ నా కూతురు పెళ్లి అవుతుంది అంటే నేను ఏదైనా చేస్తాను అని అక్కడ నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు ముకుంద కృష్ణ మురారి ఏం చేస్తున్నారని దగ్గరికి వస్తుంది. అప్పటికే కృష్ణ మురారి ఇద్దరు ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. మురారి పాలు తాగమని కృష్ణకి ఇస్తాడు. మురారి తాగిన పాలని కృష్ణ సంతోషంగా తాగుతుంది. అది చూసి ముకుంద కోపంతో రగిలిపోతుంది. వాళ్ళిద్దరూ అలా క్లోజ్ గా ఉండడం చూసి తట్టుకోలేక బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. మురారి కృష్ణాన్ని మంచం మీద కూర్చోబెట్టి, నువ్వు ఇలా సిగ్గుపడితే చాలా బాగుంటావు కృష్ణ అని అంటే మురారి ఎక్కువసేపు తన వైపే చూస్తూ ఉండడంతో కృష్ణ సిగ్గుపడుతూ ఉంటుంది. ముకుంద మాత్రం గది బయట నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. కృష్ణ ముకుంద మురారి టుడే ఎపిసోడ్ ఏప్రిల్ 1, 5, 2024 ఎపిసోడ్ 445 హైలైట్స్. రాత్రంతా ముకుంద గది బయట కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. కృష్ణ మురారి ఒక్కటవ్వటం ముకుంద చూసి తట్టుకోలేకపోతుంది. తెల్లవారి లేచేసరికి వేర్ ఆర్ యు ఒక్కడే గదిలో పడుకుని ఉంటాడు. ముకుంద ఎవరూ లేకుండా చూసి మురారి గదిలోనికి వస్తుంది. ఎంత పని చేశావు మురారి, నువ్వు నా సొంతం అవుతావు అనుకుంటే ఈ రోజు ఆ కృష్ణకి సొంతం అయిపోయాడు. ఇప్పుడు నువ్వు కృష్ణకి భర్తగా మారిపోయావు. మీరిద్దరి ఒకటి ఇవ్వడం చూసి నాకు ఎంత ఉంది నీ టచ్ చేయాలనుకుంటుంది. కానీ మురారికి మెలకువ వస్తే తనను చూసి గుర్తుపట్టి మోనలింటిగా అక్కడే మురారి మంచం దగ్గర కూర్చొని మురారిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అంతా అయిపోయింది అనుకుంటున్నావు కదా మురారి, వీరిద్దరూ ఒకటైతే నేను వదిలేస్తాను అనుకుంటున్నావా? అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. మురారి, నిన్ను కృష్ణకి దూరం చేసి నాకు దగ్గర చేసుకోవడానికి నాకు దొరికిన అవకాశాన్ని నేను వదులుకోలేను. ఇప్పుడు చూస్తే నిన్ను దూరం ఎలా చేస్తానో అని మనసులో అనుకుంటూ మురారిని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. మరోవైపు కృష్ణ కాఫీ తీసుకుని మురారికి ఇవ్వడానికి వస్తూ సిగ్గుపడుతూ నవ్వుకుంటూ వస్తూ ఉంటుంది. మురారి కృష్ణ వస్తున్న విషయం తెలియక అక్కడే ఉంటుంది. ఇక కృష్ణ మురారి గది దగ్గరికి వచ్చేసరికి ముకుంద బయటికి వెళ్లిపోదామని అని అనుకుంటుంది. అంతలో అక్కడే ఉన్న గ్లాస్ కింద పడడంతో మురారి నిద్రలేస్తాడు. ఏంటి సౌండ్ అయింది? కృష్ణ అప్పుడు లేచావా నువ్వు అని అనుకుంటూ కళ్ళు తెరవకుండా కృష్ణ సౌండ్ చేసింది అనుకుని మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి కృష్ణ, అప్పుడే తెల్లవారిపోయింది, నువ్వు అప్పుడే లేచి వెళ్లిపోతున్నావా? కాసేపు ఉండొచ్చు కదా, రా కృష్ణ ఇక్కడ కూర్చొని అంటూ ఉంటే అదంతా చూసి ముకుంద బాధపడుతూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ముకుంద కృష్ణ లోపలికి వచ్చేసరికి తలుపు దగ్గర దాక్కుని ఉంటుంది. కృష్ణ కాఫీ తీసుకొచ్చి అక్కడ నిలబెట్టి ఉంటుంది. మురారి అప్పటికే సౌండ్ తో కృష్ణ ఎప్పుడో వచ్చింది అనుకుని, ఏంటి కృష్ణ ఇందాకటి నుంచి పలకరిస్తుంటే మాట్లాడుకుందాం అని అంటాడు. ఏంటి చెప్పు సార్, నేను ఇప్పుడే కదా లోపలికి వచ్చాను, ఇందాక ఎప్పుడో వచ్చాను అంటున్నారు ఏంటి అని అంటుంది. అదేంటి కృష్ణ, ఎప్పటి నుండి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, ఇందాకే కదా సౌండ్ అయింది, క్లాసు ఏదో పడింది, అప్పటి నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు కదా అని అంటాడు. ఇక అప్పుడే ముకుంద తలుపు పక్క నుండి బయటకు వెళ్లిపోతుంది. మరలా కిటికీ దగ్గరికి వచ్చి నిలబడి వాళ్ళిద్దరూ చూస్తూ ఉంటుంది. నేను ఇప్పుడే వచ్చాను, కాఫీ తీసుకొచ్చాను, లేవండి మురారిని లేపుతూ ఉంటుంది. కృష్ణ మురారి బలవంతంగా లేచి, ఏంటి కృష్ణ ఇప్పుడే వచ్చావా నువ్వు, అయితే ఇందాక నాకు ఎవరో వచ్చినట్టు అనిపించింది అని అంటాడు. ఇక అప్పుడు అనుమానంగా కృష్ణ అటు ఇటు చూస్తుంది. ఎవరు కనిపించరు. కృష్ణ తెలియకుండా ముకుంద పక్కకు దాక్కుంటుంది. ఇప్పుడు కాఫీ కాదు కృష్ణ, నాకు కావాల్సింది నువ్వు హనీ. మురారి కృష్ణ చేయి పట్టుకుంటాడు. దాంతో ముకుంద ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక మరోవైపు ముకుంద సీరియస్ గా శ్రీనివాస్ ఇంటికి వస్తుంది.
రావడంతోనే నాన్న అని గట్టిగా పిలుస్తుంది. ఏంటమ్మా అని అంటాడు. నువ్వు చేసే పని ఏదైనా బాగుందా, ఒకటి కూడా చేయవా అని అడుగుతుంది. నేనేం చేశాను, ఇదే మన కొత్త ఇల్లు, నీకోసమే తీసుకున్నాను అని అంటాడు శ్రీనివాస్. ఇప్పుడు నీళ్లు చూడటానికి నేను రాలేదు నాన్నా, నువ్వు చేసిన పని నాకు అసలు నచ్చలేదు. నువ్వు ఏం చేస్తున్నావు, కొంచెమైనా జ్ఞానం ఉందా అని జరుగుతుంది. ఏమైందో చెప్పకుండా ఇలా అరుస్తున్నావు ఏంటమ్మా అని అంటాడు. ఇల్లు అమ్మిన డబ్బులు నా అకౌంట్లో వేసావ్ ఎందుకు అని అంటుంది. అదేంటమ్మా, ఇల్లు అమ్మితే డబ్బులు నీకే కదా ఇచ్చేది, అందుకనే అక్కడ వేశాను అని అంటే నీకు ఏమైనా అర్థమవుతుందా, అసలు నువ్వు ఏం చేశావో ముకుంద అకౌంట్లో వేశావు అని అంటుంది. అవును, మాది నీ అకౌంటే కదా అని అంటాడు. ఇప్పుడు ముకుంద మారిపోయింది కదా నాన్న, నేను మీరే అని నువ్వు వేసింది ముకుంద అకౌంట్లో అని ముకుంద బాధపడుతూ చెప్తుంది. ఇప్పుడు నేను బ్యాంకు వెళ్లి ముకుంద అకౌంట్లో డబ్బులు నావే అని చెప్తే నమ్ముతారా ఎవరైనా? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న నేను ముకుందని ఎలా అవుతాను? ఇప్పుడు నేను మీ రాణి కదా, అయినా కొంతకాలం ఆగమని చెప్తే నువ్వు తొందరపడి ఎందుకు డబ్బులు వేసేశావు అని అంటుంది. అది కాదమ్మా, తర్వాత 5 కోట్లు సేటు ఇచ్చాడు, ఆ డబ్బుని నేను ఎక్కడ దాచిపెడతాను? ఎక్కడైనా పెడితే ఎలక్షన్స్ వల్ల దొరికిపోయారు అనుకో, ఆ డబ్బులు అన్ని సీజ్ చేసి నన్ను పోలీస్ స్టేషన్లో వేస్తారు, అందుకనే నేను ఆ డబ్బులు మొత్తం అకౌంట్లో వేశాను అని అంటే, చేసినంత చేసి ఇప్పుడు బానే చెప్తావు, ఇప్పుడు ఎలా డబ్బులు తీసుకోవాలి అని అంటుంది. ఇందామా డాక్టర్ దగ్గరికి వెళ్లి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు సర్టిఫికేట్ తీసుకెళ్లి బ్యాంకులో అకౌంట్ రన్ చేస్తారు అని అంటే, ఇక అప్పుడు నేను దొరికిపోయినట్టే కదా నాన్న. ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న విషయం ఒకసారి బయటికి వచ్చిందంటే ఇక అది కృష్ణ వాళ్ళని చేరడం ఎంతో సేపు పట్టదు నాన్న, అయినా నేను మీరా అన్న విషయం అప్పుడే ఎవరికీ తెలియకూడదు అని అంటుంది. నీకు అసలు ప్రేమ లేదు, నన్ను ఎలాగోలా పట్టించాలని ఇలా చేశావు కదా అని అంటే, నేను చేసింది కరెక్ట్, నా కూతురు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత కష్టపడుతుంది అని అనుకోకుండా నువ్వు ఎంత కష్టపడుతున్నా నీకు సహాయం చేస్తున్నాను, నువ్వు చేసే తప్పని తెలిసిన ఈ తండ్రి నీకు అండగా నిలబడడం కూడా నీకు అర్థం కావట్లేదు అని అంటాడు శ్రీనివాస్. నేను అసలు తిక్కలో ఉన్నాను, నువ్వు ఇలాంటివన్నీ చెప్పొద్దు అని అంటుంది. ఏమైంది అని అడుగుతాడు శ్రీనివాస్. ఆ కృష్ణ మురారి ఒకటయ్యారు నాన్న అని అంటుంది. ఇక ముకుంద మాటలు విని శ్రీనివాస్ షాక్ అవుతాడు. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటే, అవును అన్న, ఎంతకాలం నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో నేను రాత్రి అదే జరిగిపోయింది. కృష్ణ మురారి ఇద్దరూ ఒకటి అయ్యారు. వెంటనే శ్రీనివాస్, అదేంటమ్మా, మురారికి కృష్ణ అంటే ఇష్టం లేదు, అంతకుముందు కృష్ణను ప్రేమించలేదు, నీ అంత అందగత్తె కూడా కృష్ణ కాదు, అయినా కృష్ణ వెనకాల ఎందుకు పెడుతున్నాడు, ఒకసారి ఆలోచించవా అని అంటాడు శ్రీనివాస్. మంచితనం నాన్న కృష్ణ దగ్గర ఉన్నది మంచితనం, ఆ మంచితనంతోనే ఇంట్లో అందరినీ గట్టి పడేసింది, ఇవాళ మురారిని కూడా తన వెనుక తిప్పుకుంటుంది. నాలో లేనిది ఆ మంచితనమైన అని అంటుంది. మరి అలాంటప్పుడు నువ్వు రూపం మార్చుకోవడం ఎందుకు, మా మంచిగా మారితే సరిపోయేది కదా అని అంటాడు. పెరుగుతో మార్చుకోవాలని కుండా మంచితనంగా ఉంటే పని అవలేదు నాన్న, అందుకనే రూపం మార్చుకుని ఇప్పుడు మంచితనాన్ని పక్కన పెట్టేశాను కాబట్టి నా మీద నాకు నమ్మకం ఉంది అని అంటుంది. ఎలాగైనా కృష్ణుని దూరం చేసి మురారిని నా సొంతం చేసుకుంటాను అని అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.